మీ పేరు? అంజలి. ఏజే ఇంతగా ఎప్పుడు మారిపోయారు? భానుకి వాళ్ళ ఫ్యామిలీకి ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వడం ఎప్పటి నుంచి మొదలు పెట్టారు? ఇప్పుడు పెళ్లి చూపులు అరేంజ్ చేశారు. రేపు పెళ్లి తనే చేస్తారు. ఆ తర్వాత మా ముగ్గురు కోడళ్ళని పక్కన పెట్టి భానుకే పెత్తనం అప్పగిస్తారు. అలా జరిగితే మాకే ఇంపార్టెన్స్ లేకుండా పోతుంది. భాను నుండి ఏజేని దూరం చేయాలి. అంజలి పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకుండా చేయాలి. మాకు కట్న కానుకల మీద పెద్దగా పట్టింపులేం లేవు. అమ్మాయి మాకు బాగా నచ్చింది. కానీ అమ్మాయి అభిప్రాయం కూడా కనుక్కోవాలి కదా. కరెక్ట్. అంజలి మా నిర్ణయాన్ని కాదంది బాబు. పర్వాలేదు, తనని కూడా ఒక మాట అడగండి. చెప్పంజలి, అబ్బాయి నచ్చాడా? పర్లేదు చెప్పు, అబ్బాయి నచ్చాడా? శుభం. ఏజే లాంటి పెద్ద మనిషి మరదల్నే మా ఇంటికి ఇస్తున్నారంటే మాకంతకంటే కావాల్సింది ఇంకేముంది? మంచి రోజు చూసుకొని నిశ్చితార్థం పెట్టుకుందామండి. మంచిది. ఒక విషయం చెప్పాలి. నేను మిమ్మల్ని చాలాసార్లు హిట్లర్ హిట్లర్ అని పిలిచాను. మీ మీసాలు, మీ చూపులు, మీ మాటలు హిట్లర్లా అనిపిస్తాయి తప్ప మీరు హిట్లర్ కాదు. ఆ విషయం నాకు ఆలస్యంగా తెలిసింది. నేను మిమ్మల్ని చాలాసార్లు ఇబ్బంది పెట్టాను. మీ కోపానికి కారణమయ్యాను. చాలాసార్లు చిరాకు తెప్పించాను. ఎన్నోసార్లు విసిగించాను. వాటన్నిటినీ గుర్తు చేసుకుంటే ఇప్పుడు నాకు చాలా గిల్టీగా అనిపిస్తూ ఉంటుంది. ఇవాళ నా లైఫ్లో మర్చిపోలేని రోజులా అనిపించింది. మా ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలని మీరు ఆలోచిస్తున్నారు. ఆలోచించడమే కాదు, సహాయం చేస్తున్నారు. మా నాన్నని ఆర్థికంగా ఆదుకున్నారు. మా చెల్లికి మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి కూడా చేయాలనుకుంటున్నారు. మీకెలా థ్యాంక్స్ చెప్పాలో కూడా తెలియడం లేదు. మా కుటుంబం మొత్తం మీకు రుణపడి ఉంది. జీవితాంతం మీ మేలు నేను మర్చిపోలేను.
ఫోన్ చేస్తున్నాడే. లిఫ్ట్ చేసావా? లేదు, నీకు చేశాడా? ఆ, మాట్లాడావా? లేదు, లిఫ్ట్ చేయను. నువ్వు కూడా ఏం మాట్లాడకు. ఎందుకే? వద్దులేమ్మా. నేను మంటల్లో చిక్కుకుంటే తన ప్రాణాలు తను కాపాడుకొని నన్ను పట్టించుకోకుండా పారిపోయాడు. అలాంటి స్వార్థపరుణ్ణి నేనెలా పెళ్లి చేసుకోవాలి? ఆ రోజు అతని తప్పు మాత్రం ఏముంది? ఆ క్షణంలో ఏదో జరిగింది, మర్చిపో. నాకైతే నిన్నతనికిచ్చి పెళ్లి చేయటమే కరెక్ట్ అనిపిస్తోంది. నాకు అనిపించడం లేదమ్మా. ఇంకోసారి వాడి గురించి నా దగ్గర మాట్లాడకు. అది కాదే. ప్లీజ్ అమ్మా, నన్ను కాసేపు ఒంటరిగా వదిలే. ఇవాళ మళ్ళీ మీ అమ్మ మాటలు చేదుగా, మీ అక్క మాటలు తీయగా అనిపిస్తున్నాయా? హలో, ఎలా ఉన్నాయి ఫోటోలు? ఏంటిదంతా? ఇంకేం చేస్తాను, సరదాగా ఇంకొకటి ముందు పెళ్లి చూపులకి కూర్చున్నావు. బద్రి, జరిగిందంతా మర్చిపోవాలనుకుంటున్నాను. నన్ను ఇలా వదిలే. నిన్ను వదలడానికి కాదే నీకు ఫోటోలు సెండ్ చేసింది. నా మాట వినకపోతే నేనిలాగే వెంట పడతానని చెప్పడానికి. నాతో పెళ్లి దాకా వచ్చి ఇప్పుడు ఇంకొకడిని చేసుకుందాం అనుకుంటే నీ సుఖమే నే కోరుకున్నా అని పాడుకుంటూ వదిలిపెడతాననుకుంటున్నావా? ఈ ఫోటోలు చూపించాల్సిన వాళ్ళకి చూపిస్తాను. నీ జీవితం సర్వనాశనం చేస్తాను. మర్యాదగా నేను చెప్పినట్టు వినలేదో అన్నంత పని చేస్తాను. జాగ్రత్త. హలో హలో, వాడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు మమ్మీ. ఎలా చెప్పాలి? ఎవరికి చెప్పుకోవాలి? అవును, అక్కతో చెప్పాలి. అక్క ఏదైనా చేయగలుగుతుంది. అంజలి, అక్క, నీతో మాట్లాడాలి. నేను నిన్ను కలవాలి. అంజలి నాతో ఏం మాట్లాడాలని ఫోన్ చేసింది. ఈ పెళ్లి ఇష్టం లేదంటుందా? ఆ బద్రిని పెళ్లి చేసుకుంటానంటుందా? అసలు ఏం చెప్పడానికి వస్తానంది?
అక్క అంజలి 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 ఏంటంజలి ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నా? అక్క నేను చాలా అపార్థం చేసుకున్నానక్క. ఆ బద్రి మాటలు విన్నాను తప్ప నువ్వేం చెప్పినా వినలేదు. అందుకు నేను ఇప్పుడు చాలా బాధపడుతున్నాను. ఈ మాట ఆల్రెడీ చెప్పావు కదా, మళ్ళీ ఏంటిది చిన్నపిల్లలాగా? నీ మాట వినకుండా నేను చేసిన తప్పుకి నీకెన్నిసార్లు సారీ చెప్పినా తక్కువే అక్క. నీకెదురు పడ్డానికి కూడా నాకు మొహం చెల్లట్లేదు. ఏయ్, ఏంటా పిచ్చి మాటలు? మనమేమైనా పరాయి వాళ్ళమా లేక దూరపు చుట్టాలమా? మనది రక్త సంబంధం, అంతకు మించిన ఆత్మబంధం. నీకు నా మీద అలిగే హక్కుంది, నన్ను తిట్టే అధికారం ఉంది, నా మీద పోట్లాడే కాదక్క, అది ఏంటో చెప్పు అంజలి. మాట్లాడవేంటి? ఏం చెప్పాలనుకున్నావు? చెప్పు. అంజలి, నిన్నే చెప్పు. చెప్పు అంజలి, నిన్నే. ఏమైంది? చెప్పవేంటి? అంజలి, నిన్నే. ఏమైందే? నేను తర్వాత చెప్తానక్క. వెళ్తానక్క, వెళ్తాను. అంజలి, అంజలి, అరే అంజలి, ఎందుకు వచ్చింది? ఏం చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయింది? వీడిని చూసి ఆగిపోయిందా? వీడున్నాడని చెప్పకుండా వెళ్ళిపోయిందా? సంథింగ్ రాంగ్. ఏదో జరుగుతుంది. అంజలి ఎందుకో భయపడుతుంది. అంటే ఆ బద్రిగాడే ఏదో చేస్తున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు?
ఈ బద్రి నుంచి అంజలిని కాపాడాలి. కాపాడాలంటే ఏదో ఒకటి చేసి బద్రిని నా చెల్లెల వైపు తొంగి చూడకుండా చెయ్యాలి. డాక్టర్, ఇంకా బెటర్ ట్రీట్మెంట్ చేసే ఛాన్స్ ఏదైనా ఉందా? ఎంత ఖర్చైనా పర్వాలేదు. నాకు మీ స్టేటస్ తెలియకేం కాదు ఏజే గారు. మెడికల్గా ఆవిడ బాడీ ఎంతవరకు తట్టుకోగలదో అంతవరకు మేము ట్రీట్ చేశాం. ఇక మిగిలిందంతా మీ చేతిలోనే ఉంది. మెజారిటీ ఆఫ్ ద టైం పేషెంట్ విల్ పవర్, ఆమెలోని కాన్ఫిడెన్స్ రికవరీ అవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఆవిడ చుట్టూ పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయండి. వీలైనంత సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించండి. త్వరలోనే కోలుకుంటుంది. నువ్వేం కంగారు పడుకు సింధు. నీకు మేమంతా ఉన్నాం. నువ్వు త్వరలోనే మామూలు మనిషివైపోయి మా అందరితో ఎప్పట్లాగే అల్లరి చేస్తూ సంతోషంగా గడుపుతాం. నీకు గుర్తుందా సింధు, పోయిన సంవత్సరం ఇదే రోజున నీ చేతికి నేను మెహందీ పెట్టాను. ఎందుకు పెట్టానో గుర్తొచ్చిందా? ఆ నెక్స్ట్ డేనే మీ మ్యారేజ్ డే. అంటే రేపు సింధు పెళ్లి రోజు అనమాట. అడ్వాన్స్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ సింధు. రేపు నీ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ అద్దరిపోవాలి. సూపర్ గా సెలబ్రేట్ చేద్దాం. ఏ, నీకేమైనా మతిపోయిందా? సింధు ఇప్పుడున్న కండిషన్ ఏంటి? నువ్వు మాట్లాడుతుందేంటి? నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను. ఇందాక డాక్టర్ గారు ఏమన్నారో అప్పుడే మర్చిపోయావా? సింధుని హ్యాపీగా ఉంచమన్నారు. హ్యాపీగా ఉంచమన్నారు కానీ ఇలా హంగులు ఆర్భాటాలు చేయమనలేదు. ఇందులో ఆర్భాటాలేమున్నాయి? తను మామూలుగా ఉండుంటే ఎలాగో సెలబ్రేట్ చేసుకునేది.